బీజేపీలో కష్టపడి పనిచేసే కార్యకర్తకు తగిన గుర్తింపు లేదు అని ఆ పార్టీ దళిత నాయకుడు ప్రవీణ్ ఆరోపించారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలో ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 15 సంవత్సరాల నుంచి కష్టపడ్డ కార్యకర్తను పక్కన పెట్టి నూతనంగా వచ్చిన రిటైర్డ్ ఎంప్లాయీస్ దేవన్నను దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నియమించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇక పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేశామని తెలిపారు. ఇక బీజేపీలో నిజమైన దళితులకు ప్రాధాన్యత ఉందా లేదా అని చెప్పాలన్నారు. గత బీజేపీ పార్టీలో గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి దళిత నాయకులకు, దళిత సోదరులందరికీ మేము కష్టపడి బీజేపీ పార్టీలో పనిచేసినటువంటి నాయకులం. 15 సంవత్సరాల నుంచి అలుపెరగకుండా ఒక పార్టీకి కట్టుబడి పనిచేసిన వ్యక్తులం. కాబట్టి ఇప్పుడు మొన్న జరిగినటువంటి దళిత మోర్చా అధ్యక్షులుగా డేర దేవన్న అనే గారి పేరు మా దృష్టికి రావడం జరిగింది. ఆయన ఇప్పటి వరకు ఆయన పేరు కాదు, ఆయన ముఖం కూడా మేము చూడలేము. కాబట్టి దళితులందరం కలిసి మేము బీజేపీ పార్టీని బలోపేతం చేస్తూ గడప గడపకు తిరుగుతూ ప్రతి గడపకు తిరుగుతూ పాలాభిషేకం చేస్తూ స్థానిక ఎమ్మెల్యే గారిని మరియు అదేవిధంగా ఎంపీ గారిని కూడా ఇక ఆదిలాబాద్ నియోజకవర్గం ఆదిలాబాద్ జిల్లాలోనే గెలిపించుకోవడం జరిగింది. కాబట్టి నిజమైన దళితులను గుర్తించకుండా ఏదో ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్కు ఈరోజు దళిత మోర్చా జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం దీన్ని చాలా మేము ఖండిస్తున్నాం. కాబట్టి దళితులు బీజేపీ పార్టీలో నిజమైన దళితులకు ప్రాధాన్యత ఉందా లేదా అనేది స్థానిక జిల్లా కమిటీ దానిపై విచారణ జరిపించి కష్టపడ్డ వ్యక్తులకు, దళితులలో కష్టపడ్డ బీజేపీ పార్టీ కోసం కష్టపడ్డ దళిత నాయకులను గుర్తించి నిజమైన వ్యక్తికి దళిత మోర్చా అధ్యక్షుడిగా ఇవ్వాలని చెప్పేసి మా యొక్క డిమాండ్. లేని పక్షంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు ఎంపీ గారికి చెప్పి జిల్లా అధ్యక్షుల గారికి కూడా మేము చెప్తాం. లేని పక్షంలో రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు